హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై అలాగే సాంబార్ అన్నమాట. ముందుగా కందిపప్పును తీసుకొని ఒక 2 టమాటాలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాతను గరిటెతో ఈ విధంగా అంతా మెదుపుకోవాలి. ఈ విధంగా అంతా మెదుపుకున్న తర్వాతను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఉడికించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను వేసుకోవాలి. సొరకాయ అలాగే ముల్లంగి, ములక్కాడలు మన ఇంట్లో ఉన్న కూరగాయలను వేసుకుని సాంబార్ని తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం తీసి చింతపండు రసం వేసుకోవాలి. మన పులుపుని చూసుకొని చింతపండు రసం వేసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. అంతా ఒకసారి కలిపి ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాతను తగినంత సాల్ట్ అలాగే పసుపుని వేసుకొని మరి కొంచెం మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు పోపుని వేసుకోవాలి. పోపు కోసం కడాయిని పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్రని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతను 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాతను కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం తయారు చేసుకున్న సాంబార్లో వేసుకోవాలి. సాంబార్లో వేసుకున్న తర్వాతను ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగితేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూను సాంబార్ పౌడర్ కూడాను వేసుకోవాలి. అలాగే మనము గోరుచిక్కుడుకాయలు కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలు సాంబార్తో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.